అందరికీ నమస్కారం అండి. నేను నేసాను కదండి చుక్కల ముగ్గు. ఈరోజు పొద్దున్న లేసి వాష్రూమ్కి అనేది వెళ్ళేసి వచ్చి చక్క అని మొహం కడుక్కొని ముగ్గంతా తోసేసి ముందు చేసిన ముగ్గంతా తోసేసి తర్వాత అనేది కలపచల్లి అంతా తోసుకొని వాటర్ అంతా మళ్ళీ చుక్కల ముగ్గు. ఆ చుక్కలు అనేది 9 చుక్కలు పెట్టుకున్నాను, అంతే ఒక లైనే పెట్టుకున్నాను. దాన్ని కొద్దిగా ఎంటర్లో మాత్రం కొద్దిగా డిజైన్గా వేసుకుంటాను తులసమ్మ కాడ. ఇంకోటి ఏంటంటే 3 పక్కల మళ్ళీ మామూలుగా గిర్ర అనేది గీసుకుంటానండి. అది నాకు ఎప్పటి నుంచో ఉండే స్వభావమేమో. 4 పక్కల గీసుకుంటా ఉన్నాను ముందు. ఇప్పుడు ముందర ఎంటర్ మాత్రం ఇది అనేది గిర్రల ముగ్గే వేస్తున్నానండి. 4 పక్షాలుగా ఇలా గిర్రలు గీసుకున్నానండి. ఇది ముందు మనకి ఏదైనా కరెక్ట్గా రావాలంటే కొద్దిగా గీసుకోవడం అనేది ప్రాక్టీస్ ఉండాలండి. ఎవరికైనా తెలియకపోతే అందుకే నేను గీశాను ముందుగానే ఇలా చేయండి అనే దానికి ఎగ్జాంపుల్ గీశానండి. ఎందుకంటే ముందు గీసుకున్నారనుకోండి మీకు సులభంగా ఉంటుంది. ఇలా 4 గీతలు, ఇలా అడ్డానికి 4 గీతలు, నిలుగు 4 గీతలు గీసుకొని మళ్ళీ స్క్వేర్ ఆకారంలో గీసుకొని ఆ మూల పక్కల అన్నది చిన్న ఫ్లవర్ ఇచ్చి మధ్యలో రౌండ్ ఆఫ్ ఇచ్చి ఎర్రమట్టి అంతా పెట్టి పసుపు కుంకుమ అనేది ఫస్ట్ ఇచ్చేస్తున్నాను అనుకోండి, మధ్యలో పోయే పనే ఉండదు. ఫినిషింగ్ చేసుకుని అవతలకు వచ్చేసినట్టు ఉంటుంది. మళ్ళీ స్క్వేర్ ఆకారం మూలలో చిన్న తామర పూలు అనేది వేసుకున్నానండి. మళ్ళీ మధ్యలో ఆ తామర పువ్వు మధ్యలో ఒక దీపంలాగా వేసుకున్నాను. ఇది చూసేదానికి హోమగుండంలాగా ఉండండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు కదా. ఇలా గీసేసి 4 పక్కల ఎగ్జిట్ అనేది గీసుకున్నానండి గిర్రలు. అది నేను చెప్పాను కదా. చూడండి ఎంత తులసి కొట్టకి ఎంత కాంతిగా తెల్లని ముగ్గు ఎర్రమట్టి పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఎంత కలగా ఉంది. ఉంటానండి, బాయ్.